హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలో కొన్ని విషయాలు మనల్ని ఆలోచింపజేస్తాయి, మరికొన్ని భయపెడతాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పెంగ్విన్ అసలు స్టోరీ ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. అంటార్క్టికా గడ్డ ఒక మంచు ప్రదేశం. ఎటు చూసినా తెల్లని మంచు తప్ప ఆ ప్రదేశంలో ఏమీ కనిపించవు. ఆ ప్రాంతంలో వందల సంఖ్యలో ఉన్న పెంగ్విన్ల గుంపును వదిలేసి ఒక్క పెంగ్విన్ మాత్రం పూర్తిగా వ్యతిరేక మార్గంలో వెళ్ళింది. మామూలుగా పెంగ్విన్లు గ్రూపులుగా ఒకే చోట ఉంటాయి. అవి ఆహారం కోసం సముద్రం వైపు వెళ్తాయి లేదా విశ్రాంతి కోసం వెళ్తాయి. కానీ ఆ పెంగ్విన్ తీసుకున్న నిర్ణయం వెనుక అర్థం ఏమిటి? అది వెళుతున్న దారిలో ఆహారం లేదు, తోడు లేదు, కనీసం బతకడానికి ఆధారం లేదు. అది దారి తప్పిందా, లేదా తన తోటి పెంగ్విన్స్ తో ఉండడానికి ఇష్టపడక ఆత్మహత్య చేసుకోవడానికి అడుగులు వేసిందా? సైంటిస్టులు దీన్ని ఆపడానికి ప్రయత్నించినా ఇది ఎందుకు ఆగలేదు? ఆ నడుస్తున్న పెంగ్విన్లో మన సమాజానికి విరుద్ధంగా వెళ్లే వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒంటరితనంలో పోరాడే మనస్తత్వాలు కనిపిస్తున్నాయి. ప్రకృతిలో జరిగే దారుణాలు కనిపిస్తున్నాయి. ఆ పెంగ్విన్కి ఏం జరిగింది? అది ఏం వెతుక్కుంటూ వెళ్ళింది అనేది వీడియోలో తెలుసుకుందాం. పెంగ్విన్ ఒంటరిగా నడుచుకుని వెళ్ళిపోయే దృశ్యం మన జీవితాన్ని గురించి చెప్తున్న నిజాన్ని వివరించబోతున్నాను. ఇది కేవలం ఒక పెంగ్విన్ కథ కాదు, మనందరి కథ. పెంగ్విన్ కూడా మనలాగే డిప్రెషన్లోకి వస్తుందట. వినడానికి షాకింగ్గా ఉంది కదా. ఒక జంతువు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఏంటి? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. అది దారి తప్పలేదు, ఆ దారిని ఎంచుకుంది. ఆ దారిలో ఉన్న మంచుకి ఆహారం దొరక్క చనిపోతుంది. ఆ విషయం దానికి తెలుసు, అయినా సరే వెళ్తుంది. ఒక్కసారి ఆలోచించండి, దాని మనసులో అసలు ఏముంటుంది? దాని చుట్టూ ఉన్న పెంగ్విన్ల మధ్య ఒంటరితనాన్ని అనుభవించిందేమో. మనం కూడా అంతే కదా. కోట్లాది మంది జనాభా ఉన్న ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న వందల మంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉన్న ఏదో ఒక టైంలో నేను ఒంటరి అనే ఆలోచన మనకి ఉంటుంది. బహుశా దానికి కూడా అలాగే అనిపించి ఉంటుంది. సమాజం ఇచ్చే బాధ కంటే మంచు గడ్డల్లో చనిపోవడమే మేలు అని అనుకుని ఉంటుంది. చాలామంది ఏమంటున్నారంటే అంటార్క్టికాలో గ్లోబల్ వార్మింగ్ వల్ల పెంగ్విన్ బ్రెయిన్ దెబ్బతింటుందని చెప్తున్నారు. అందుకే ఇవి అలా ప్రవర్తిస్తున్నాయట. దానికి కారణం మనమే. ప్రకృతిని మన స్వార్థం కోసం నాశనం చేస్తున్నాం. దానివల్ల మూగజీవాలు తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నాయి. ఇది మనం ఎవరూ ఊహించని పచ్చి నిజం. ఆ పెంగ్విన్ పర్వతం దగ్గరకు వెళ్ళి ఏం చూసుంటుంది? బహుశా మనం ఎవరు చూడని ఒక ప్రశాంతమైన రోజు గడిపి ఉంటుంది. ఈ పెంగ్విన్ వీడియో ట్రెండ్ అవడానికి కారణం ప్రతి మనిషిలోనూ అలాంటి ఒంటరితనం దాగి ఉంటుంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? అందరిలో ఉన్న ఒంటరిగా ఫీల్ అయ్యారా? ఆ పెంగ్విన్ తీసుకున్న నిర్ణయం సరైందా కాదా? కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.